చెప్పే రాంబాయి సినిమా చూసినా సాంగ్ ఎక్సలెంట్. ఆ సాంగ్ రాసింది మా బిడ్డపల్లి సురేందర్ అన్న, సూపర్ ఉంది సాంగ్ అయితే ఎక్సలెంట్. అండ్ డైరెక్టర్ గారు మన అమీర్పేటలో తిరుగుతాను కానీ ఉత్తు సార్ సూపర్ తీశారు. ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సిన సినిమా అండి. సినిమా సూపర్. మన ప్రొడ్యూసర్ గారు వేణు గారు కూడా చాలా ప్రొడక్షన్ వాల్యూ సూపర్ తీశారు. ఎక్సలెంట్ మూవీ అయితే ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందండి. ఇగో మూవీలో పైరేసీ కాదండి, పైరేసీ ఏం చేసుకున్నా కూడాను కంటెంట్ ఉంటే మూవీకి ఎవరైనా వచ్చి చూస్తారండి. మూవీ ఎక్సలెంట్ తీశారు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా సూపర్ ఫ్యామిలీ ఆడియన్స్ తోటి వచ్చి చూడవలసిన మూవీ. థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ టీమ్, హోల్ టీమ్. థ్యాంక్ యూ. సూపర్ అన్న సాంగ్ అయితే మా రాంబాయి నీ మీద నాకు మనసు అయిన సాంగ్ అయితే సూపరు. అది ఎక్సలెంట్. కొద్దిగా ఎమోషనల్ కూడా అయింది సాంగ్. ఆ సాంగ్ పాడిన అతని పేరు నాకు తెలియదు కానీ సూపర్ తీశాడు. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, సూపర్. థ్యాంక్ యూ సార్. 10 ఉంటే 10కు 10 అండి, 100 ఉంటే 100కి ఇంకేవో ఇస్తానండి నేనైతే. రాంబాయి మూవీ చాలా బాగుందండి. కానీ కొత్త హీరో అని చెప్పేసి చాలా వరకు అనుకుంటుండొచ్చు మీరు. కానీ ఉప్పెన సినిమా కొత్త సినిమా, కొత్త హీరో కదా, ఆ టైపు ఇతను తీసుకున్నారు. కానీ ఇందులో వెంకన్న పాత్ర మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్ అసలు మూవీ. ఇందులో సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయండి. సీన్స్ మాత్రం అసలు వేరే లెవెల్. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం అయితే వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు చూడొచ్చు. థియేటర్లో చూస్తే మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందండి. నిజంగా స్టోరీ కానీ అండ్ కాన్సెప్ట్ కానీ సాంగ్స్ కానీ అండ్ డైరెక్టర్ గారు తీసిన విధానం కానీ చాలా బాగుంది. కానీ కొత్త హీరో అన్నారు, కొత్త హీరోనే అండి. నిజంగా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొత్త హీరో కాబట్టి స్టోరీని రివీల్ చేయదలుచుకోలేదు. మీరు థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుందండి నా ఫీలింగ్. కానీ ఎందుకంటే ఐబొమ్మ పోయింది, ఇప్పుడు ఐబొమ్మలో వస్తుంది కదా చూద్దాం కదా అని చెప్పేసి అనుకోకండి. ఐబొమ్మ వస్తలేదు, ఓపెన్ అవుతలేదు. కాబట్టి మూవీ రూల్స్లో కూడా రాదు, ఇప్పుడు అంతలా టైం పడుతుంది. కానీ మీరందరూ ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. నా కోరిక మేరకు ఇంకో 1 మంత్లో టికెట్ల రేట్లు కానీ థియేటర్లో ఫుడ్ రేట్ కానీ తగ్గిస్తారనుకుంటున్నా. తగ్గించండి సార్, మాలాంటి సామాన్యుల కోసం, మాలాంటి పేదవాళ్ళ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజు వెడ్స్ రాంబాయ్ ఒక RX100, ఒక అర్జున్ రెడ్డి మించుంది సినిమా. క్లైమాక్స్ ఇప్పటిదాకా ఉప్పిన సినిమాలో చూసా కానీ ఉప్పిన మించుంది సినిమా. అసలు ఒక చిన్న సినిమా, ఇదే సినిమా బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ నన్ను బొక్కబోర్లో పడుకోబెట్టింది నిజంగా. అసలు చిన్న సినిమాని నేను తక్కువ అంచనేసా కానీ అసలు ఈ బాబోయ్ ఒక పల్లెటూరులో రియల్గా ఇలాంటి స్టోరీ జరిగిందన్న విషయం చాలామంది తెలీదు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ డైరెక్టర్ మొన్న ఏదో సవాల్ చేశాడు, ఈ సినిమా బాగపోతే నేను బట్టలు తిరుగుతా అమీర్పేట సెంటర్లో అని. డైరెక్టర్కి ఆ అవసరం లేదు, రేపటి నుంచి బ్యాండ్ కొట్టుకుని పట్టుబట్టలతో ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. క్లైమాక్స్ అసలు దీంట్లో మెయిన్ చెప్పాలంటే వెంకన్నను క్యారెక్టర్ చేశాడు కుంటుగా, పేరు తెలియదు కానీ ఆడు నాకు కనిపించాడంటే నేనే ఆడు కాలు నరికేస్తా. అవునా తెలీదు కానీ అవునా చాలా న్యాచురల్గా చేశాడు. నాకు కనిపిస్తే 2వ కాలు కూడా నేను తీసేస్తా. అంత కోపం తెప్పించాడు నాకు. అసలు నేనే సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయా. సో ఇంట్రెస్ట్ లేకుండా సినిమాకి వెళ్ళా కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక మంచి దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. అసలు కొత్త సినిమా అని నాకు అనిపించలా. ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది. సో రాంబాయి అన్న సాంగ్ కూడా చాలా బాగుంది. సో సిటీలో కంటే పల్లెటూరులో ఈ సినిమా చాలా బాగా ఆడుద్ది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి. ఫాదర్గా చేశారు. సో ఓవరాల్గా ఓకే, మనకి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సో 5కి 5 స్టార్ రేటింగ్. బట్ అలాంటి లవ్ ఇప్పుడు 2025లో ఉంటుందా? సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో సిన్సియర్గా లవ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఒక రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి. సో ఆ క్లైమాక్స్ మాత్రం చూసిన ఎవడైనా సరే ఏడుస్తూ బయటకు వస్తాడు థియేటర్లో. ఉప్పెన అమ్మ మొగుడు ఉప్పునే అనుకున్నాను ఇంతవరకు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక తండ్రి క్లైమాక్స్లో ఇలా చేస్తాడా నాకే బాధేసింది. సో ఏ తండ్రి చెయ్యని ఒక పని చేశాడు ఇందులో క్లైమాక్స్లో హీరోయిన్ ఫాదరు. ఆ ఒక్కదాని వల్ల నాకు చాలా కోపం వచ్చింది ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద. సో ఆడికి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొడతాను. వేణుగుడుగుల గారు ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా అంటే
ఇలాంటి స్టోరీస్ చేయడానికి ఏంటి రీజన్ అనుకుంటున్నారు? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి ఇంకా చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయమని నేను చెప్తా. ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ తక్కువ అంచనా వేయడం కాదు, కానీ ఇలాంటి వాటిని ఇంకా కొంచెం హైలైట్ చేయమని బాగా చూపించమని నేను చెప్తా. హైలైట్స్ ఫైనల్గా ఏం చెప్తారు? బీజిఎం బాగుంది, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ వెంకన్న గారు మాత్రం న్యాచురల్గా చేశాడు. సో మంచి బ్లాక్ బస్టర్ రాజు వెడ్స్ రాంబాయ్. అందరూ చూడాలి, ఎవరు డిసప్పాయింట్ చేయదు. మీరు పెట్టిన టికెట్కి 2 ఎంతలో ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా చూసి.